డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా ఎలా మారిందో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5వ తేదీని భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా ఎలా జరుపుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాధాకృష్ణన్ తన పుట్టినరోజును జరుపుకోవడానికి బదులుగా భారతీయ విద్యారంగంలో శాశ్వతమైన సాంప్రదాయాన్ని సృష్టించి ఉపాధ్యాయుల కృషిని గుర్తించడానికి ఈ రోజును అంకితం చేయాలని అభ్యర్థించారు. అధ్యాపకులను మరియు సమాజానికి వారు చేసిన వెలకట్టలేని సేవలను గౌరవించడానికి భారతదేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈ నిర్దిష్ట తేదీని ఎందుకు ఎంచుకున్నారు మరియు భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంతో ఇది ఎలా ముడిపడి ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భారతదేశంలోని ప్రముఖ రాజనీతిజ్ఞులు, తత్వవేత్తలు మరియు పండితులలో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ వేడుకల కథకు చాలా అవసరం. అతని జన్మదినమైన సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవంగా మారిన చరిత్ర జ్ఞానోదయం మరియు స్ఫూర్తిదాయకం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశంలోని తమిళనాడులో ఒక చిన్న పట్టణంలో సెప్టెంబర్ 5, 1888న జన్మించారు. అతను ఒక తెలివైన విద్యార్థి. అతను తరువాత ప్రసిద్ధ పండితుడు అయ్యాడు. భారతీయ తత్వశాస్త్రం మరియు తులనాత్మక శాస్త్రంలో ప్రత్యేకత సాధించాడు. అతని విజయాలు అతనికి భారతదేశం మరియు విదేశాలలో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాయి మరియు అతను కలకత్తా విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశాడు. రాధాకృష్ణన్ పండితుడు మాత్రమే కాదు, దౌత్యవేత్త మరియు రాజనీతిజ్ఞుడు కూడా. అతను 1952 నుండి 1962 వరకు భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతిగా మరియు 1962 నుంచి 1967 వరకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేశాడు. అతను అనేక విజయాలు సాధించినప్పటికీ రాధాకృష్ణన్ విద్యకు మరియు దేశం యొక్క భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్రకు లోతుగా కట్టుబడి ఉన్నారు. అతని జీవితం మరియు పని భారతీయ సమాజంలో చెరగని ముద్ర వేసింది మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకున్న వినయానికి, గౌరవానికి నిదర్శనం డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతి అయినప్పుడు అతని పూర్వ విద్యార్థులు మరియు స్నేహితులు కొందరు సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి అనుమతిని కోరుతూ ఆయనను సంప్రదించారు. వారు తమ ప్రియమైన ఉపాధ్యాయుడిని మరియు దేశానికి ఆయన చేసిన సేవలను గౌరవించాలని కోరుకున్నారు. రాధాకృష్ణన్ స్పందిస్తూ, ఆయన పుట్టినరోజును జరుపుకునే బదులు సెప్టెంబర్ 5వ తేదీని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తే మరింత సముచితంగా ఉంటుందని వినమ్రంగా సూచించారు. సమాజంలో ఉపాధ్యాయులు పోషించే కీలక పాత్రను భావితరాలకు పెంపొందించడంలో వారు నిర్వహిస్తున్న అపారమైన బాధ్యతను గుర్తించేందుకు ఈ రోజును అంకితం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాధాకృష్ణన్ యొక్క సమాధానం ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకున్న గాఢమైన గౌరవం మరియు జీవితాలను మార్చే శక్తి విద్యకు ఉందనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
అతను ఉపాధ్యాయులను సమాజానికి నిజమైన వాస్తు శిల్పులుగా చూశాడు మరియు అతని సూచనను దేశం ఉత్సాహంతో స్వీకరించింది. అప్పటి నుండి సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఉపాధ్యాయుల అంకితభావం మరియు కృషిని గౌరవించే మరియు ప్రశంసించే రోజు. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశం అంతటా విద్యార్థులు మరియు అధ్యాపకులు హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కార్డులు, పువ్వులు మరియు బహుమతులు ఇవ్వటం మరియు పాఠశాలలు మరియు కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం వంటి వివిధ సంజ్ఞల ద్వారా విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపే రోజు. అనేక పాఠశాలలు సాంస్కృతిక ప్రదర్శనలు మరియు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇక్కడ విద్యార్థులు వారి ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తారు, వారి మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఉపాధ్యాయుల దినోత్సవం కేవలం వేడుకల రోజు కాదు, ప్రతిబింబించే రోజు కూడా. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను మరియు దేశ భవిష్యత్తు రూపొందించడంలో వారు చూపే గణనీయమైన ప్రభావాన్ని గుర్తించడానికి ఇది ఒక అవకాశం. యువ మనస్సులను తీర్చిదిద్దడంలో, విలువలను పెంపొందించడంలో మరియు తరగతి గదికి మించి విస్తరించే అభ్యాసంపై ప్రేమను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.